భారత పరిపాలనా వ్యవస్థలో మరోసారి అవార్డుల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు సంబంధించిన ఒక వివాదాస్పద అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ వ్యవహారాన్ని ప్రముఖ జర్నలిస్ట్ కొరీనా సువారెజ్ బయటపెట్టారు. సోషల్ మీడియా వేదికగా కొరీనా చేసిన పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఏమిటా వివాదం? ఐఏఎస్ అధికారుల పనితీరుపైనే అనుమానం ఎందుకొచ్చింది? నిజానికి ఏ ప్రభుత్వంలో అయినా సరే ఒక పని పూర్తి చేస్తే దానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వ శాఖకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో నమోదు చేయాలి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. అలా చేసిన తర్వాత ఆ పనులు నిజంగానే చేశారా లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే సంబంధిత శాఖ మంత్రిత్వ శాఖ అందుకు సంబంధించిన నిధులను విడుదల చేస్తుంది. అలాగే ఆ పనుల నాణ్యత ఆధారంగా ఆ అధికారులకు అవార్డులు, రివార్డులు కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఓ ఐఏఎస్ అధికారి చేసిన పని భారత పరిపాలనా వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తోంది. తాజాగా కెరీనా నూరేస్ చేసిన ఆరోపణల్లో ఒక ఐఏఎస్ అధికారి తన వివాహ ఆహ్వాన పత్రికను ప్రభుత్వ ప్రాజెక్టుకు సంబంధించిన పని సాక్ష్యంగా ప్రభుత్వ పోర్టల్లో అప్లోడ్ చేశారు. మరో అడుగు ముందుకు వేసిన మరో ఐఏఎస్ అధికారి ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలను ప్రభుత్వ ప్రాజెక్టుకు సంబంధించిన సాక్ష్యాలుగా చూపించారట. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఇద్దరు అధికారులు కూడా భారత రాష్ట్రపతి నుంచి నగదు అవార్డులు పొందారనేది కెరీనా చేసిన ఆరోపణ. నిజానికి ఇది వ్యవస్థలో ఉన్న అవినీతికి అద్దం పడుతుందన్న మాట వినిపిస్తోంది. ఒక చిన్న పొరపాటైతే కాదు, టైపింగ్ మిస్టేక్ అంతకన్నా కాదు, ఇది జూనియర్ క్లర్క్ చేసిన తప్పు కూడా కాదు. పెళ్లి పిలిపే ప్రభుత్వ పనికి సాక్ష్యమైతే అంతకు మించిన అవినీతి ఎక్కడా ఉండదు కూడా. ఒక ప్రభుత్వ వెబ్సైట్లో పూర్తయిన ప్రాజెక్టుకు సాక్ష్యంగా ఒక పెళ్లి ఆహ్వాన పత్రం అప్లోడ్ అయిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఐఏఎస్ అధికారి రియాదాది బృందం చేసిన అవినీతి అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈమె సీనియర్ ఐఏఎస్ అధికారి టీనా దాది సోదరి కూడా. వివాహ ఆహ్వాన పత్రాన్ని బల్ శక్తి మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పని పూర్తయినట్లు చూపించే ప్రాజెక్టు సాక్ష్యంగా అప్లోడ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా తట్ట మట్టి పని జరగలేదని, జియో ట్యాగ్ చేసిన ఫోటోలు లేవని, థర్డ్ పార్టీ వెరిఫికేషన్ జరగలేదని, అయినా రికార్డుల్లో మాత్రం ప్రాజెక్టు పూర్తయింది అని నమోదు చేశారన్న ఆరోపణలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు 100 కోట్ల విలువైన ప్రభుత్వ అవార్డు, నగదు బహుమతి కూడా లభించిందన్న ప్రచారం కూడా ఇప్పుడు దుమారం రేపుతోంది. నిజానికి ఒక పెళ్లి కార్డు ప్రభుత్వ ప్రాజెక్టుగా మారగలిగితే భవిష్యత్తులో సెల్ఫీలు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు, ఫోటోషాప్ చిత్రాలు కూడా అభివృద్ధి పనుల సాక్ష్యాలైపోతాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే ప్రభుత్వ పనికి సంబంధించిన అప్లోడ్ డాక్యుమెంట్ను ఎవరు పరిశీలించారు, ఎవరు ఆమోదించారు, ఆ ఫైల్ మీద ఎవరి సంతకం ఉంది అన్న విషయం వెలుగులోకి రావాల్సిందే. ఇది గవర్నెన్స్ కాదు, ఫైళ్లలో నడిచే నాటకం, పేపర్ మీద మాత్రమే ఉన్న అభివృద్ధి. నిజానికి ఈ ఆరోపణలు అవాస్తవమైతే వీటిని ప్రభుత్వం వెంటనే ఖండించాలి. కానీ ఇప్పటి వరకు అలా చేయలేదు. మరి ఆధారాలు ప్రజల ముందు పెట్టాలి. అలా కూడా చేయలేదు. ఈ ఆరోపణల్లో నిజముంటే ఐఏఎస్ అధికారులకు ఇచ్చిన అవార్డులను వెంటనే రద్దు చేయాలి. బాధ్యులపై క్రిమినల్ విచారణ జరగాలి. మొత్తం అవార్డు వ్యవస్థపై స్వతంత్ర ఆడిట్ జరగాలి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వ పెద్దలు కనీస చర్యలు చేపట్టలేదు. కెరీనా తన సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ముగింపు మరో స్కామ్తోనే అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలు నిజమైతే ఇది కేవలం వ్యక్తిగత తప్పిదం కాదు, ఇది వ్యవస్థ లోపాలను ఎత్తి చూపిస్తుంది కూడా. అలాగే అవార్డుల వ్యవస్థ వైఫల్యానికి కూడా ఇది ఓ ఉదాహరణ. అవార్డుల వ్యవస్థపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టు సాక్ష్యాలను ఎవరు పరిశీలిస్తున్నారు? ప్రభుత్వం ఉపయోగించే పోర్టల్లో వెరిఫికేషన్ వ్యవస్థ లేదా? అలాగే ఏఐ జనరేటెడ్ కంటెంట్ను గుర్తించే కనీస సాంకేతిక పరిశీలన కూడా లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై కొరీనా సువారెజ్ చేసిన వ్యాఖ్యలు పరిపాలనా వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. నిజానికి ఇది కేవలం సోషల్ మీడియా విమర్శ మాత్రమే కాదు, ఇది లోతైన సమస్య కూడా అనేది నిపుణుల అభిప్రాయం. ఇటీవల కాలంలో అవార్డుల కోసం ప్రాజెక్టు డాక్యుమెంటేషన్ ఒక ఫార్మాలిటీగా మారిందనేది నిపుణుల ఆరోపణ. గ్రౌండ్ లెవెల్ పని కన్నా పేపర్ వర్క్, ఫోటోలు, ప్రెజెంటేషన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఏఐ టెక్నాలజీ రావడంతో నకిలీ విజువల్ సాక్ష్యాలు తయారు చేయటం మరింత సులభంగా తయారైంది. ఇవన్నీ కలిసే ఇలాంటి వివాదాలకు కారణమవుతున్నాయనేది విశ్లేషకుల మాట. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ప్రభుత్వాలు ఏం చేయాలి అనేది ప్రధాన ప్రశ్న. ఈ ఆరోపణలపై స్వతంత్ర విచారణకు ఆదేశించాలి. అలాగే సంబంధిత అవార్డుల రీవెరిఫికేషన్ చేయాలి.
ప్రభుత్వ పోర్టల్స్ లో ఏఐ డిటెక్షన్ తో పాటు మానవ పరిశీలన కూడా ఉండేలా చర్యలు చేపట్టాలి. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా భవిష్యత్తులో గ్రౌండ్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉంది. నిజానికి అవార్డులు అనేది పరిపాలనా సేవల్లో ప్రోత్సాహకంగా ఉంటాయి, కానీ ఇప్పుడు వాటి కేటాయింపు కూడా ప్రశ్నార్థకంగా మారింది. పెళ్లి కార్డులు, ఏఐ ఫోటోలు ప్రభుత్వ ప్రాజెక్టు సాక్ష్యాలుగా మారితే అది కేవలం స్కామ్ కాదు, వ్యవస్థపై ప్రజల నమ్మకానికి తగిలే పెద్ద దెబ్బ కూడా. ఈ ఆరోపణలకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.